కోవాలని దయచేసి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పాఠశాల యాజమాన్యం పట్టించుకోకపోవడంతో యథావిధిగా స్కూల్కి వెళ్లింది. ఈ క్రమంలో స్కూల్లో బాలిక కళ్లు తిరిగి కింద పడిపోవడంతో స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. చికిత్స జరుగుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 4 రోజుల నుండి జ్వరం వస్తున్నా తమకు చెప్పకుండా తమ కూతుర్ని చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ మృతికి పూర్తి బాధ్యత పాఠశాల యాజమాన్యమే తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. చదువుతున్నది 4-5 రోజుల నుంచి జ్వరం అని అన్నారంట. మాకు ఇన్ఫామ్ చేయలేదు వాళ్ళు. మాకు ట్యాబ్లెట్లు వేసి స్కూల్కి పంపిస్తున్నారంట. ఈరోజు స్కూల్కి వెళ్తుంటే తల్లిదండ్రులు కింద పడిపోయిందంట. 4-5 రోజుల నుంచి జ్వరం తగ్గుతుంటే మాకు ఇన్ఫామ్ చేయాలి కదా సార్. వాళ్ళు చేయలేదు. చేయకుండా ఇలాగ ట్యాబ్లెట్లు వేసుకుంటే వాళ్ళే స్కూల్కి పంపిస్తున్నారు. ఈరోజు వెళ్తుంటేనే కళ్ళు తిరిగి కింద పడిపోతే వెంటనే ఆటో మాట్లాడుకొని వాళ్ళ మేడం హాస్పిటల్లో జాయిన్ చేసింది. హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే నేను విజయవాడలో ఉంటున్నాను, వాచ్మెన్ చేస్తున్నాను. సార్ మీ కూతురికి జ్వరం గురించి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంటే వెంటనే మా ఆవిడ ఫోన్ చేసి నందిగా రప్పించాను. నందిగా రప్పించిన తర్వాత మా ఆవిడ వచ్చింది. ఈ లోపల నేను విజయవాడకి మా సార్కి చెప్పుకొని నేను సెలగాలని 1 గంటకి 1:15 నేను వచ్చాను. మేము వచ్చినాక మా ఆవిడ వచ్చిన తర్వాత ఆ మేడం వెళ్ళిపోయారు స్కూల్కి. వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసాను. నేను వచ్చి మా బాత్రూమ్ వస్తుందానా అని చెప్పి నాకు బొక్కుని ఏడిసింది మా పాప. ఏంటమ్మా తగ్గిపోయింది జ్వరవేగా ఏం కావాలని చెప్పేసి నేను వాటేసి ఏడుకున్నాను. బాత్రూమ్ పోగలనా అంటే నేనే తీసుకొచ్చి లోపల పండబెట్టి సిలిండర్ పెట్టారు. సిలిండర్ పెడితే నాకు కొడుకు ఊపిరాట్లేనా వీళ్ళు నర్సులు సిస్టర్లో నడుచుకుంటూ పోతున్నాము. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ కీప్ వాచింగ్.